Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate first year vocational bridge course. That is, ఈ వొకేషనల్ కోర్సెస్లో మనకి బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయని తెలుసు. ఒకటి మ్యాథమెటికల్ సైన్సెస్ ఆర్ బయాలజికల్ సైన్సెస్, రెండోది ఫిజికల్ సైన్సెస్. ఈ ఫిజికల్ సైన్సెస్లో కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. Thank you for watching Trinath Chemistry classes. Please like the video, share and subscribe the channel. సో మనందరికీ తెలుసు, ఈ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ 50 మార్క్స్ ఉంటుంది. ఈ 50 మార్క్స్లో 25 మార్క్స్ ఫిజిక్స్కి, అదేవిధంగా 25 మార్క్స్ కెమిస్ట్రీకి ఉంటుంది. సో మనకి ఈ అవుట్ ఆఫ్ 50 we have to get 18 మార్క్స్ పాస్ అవటానికి. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కనుక మనం చూస్తే కనుక, అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అన్నటువంటి విషయాలు ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేయటం జరిగింది. సో మీకు ఆ వీడియోల కోసం ఈ కామెంట్ సెక్షన్లో ఆ వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కామెంట్ సెక్షన్లో కనుక చూస్తే కనుక వీడియోలు ఉంటాయి, ముందుకు చేసిన వీడియోలు. అందులో మొదటి వీడియోలో మనం బోర్స్ అటామిక్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ గురించి మాట్లాడాం. రెండో వీడియోలో క్వాంటమ్ నెంబర్స్ గురించి మాట్లాడాం. సో ఒక్కసారి పేపర్ ప్యాటర్న్, ఒక ఓల్డ్ పేపర్ ఒకసారి ఎలా ఉందో చూసి దాని నుంచి ఈ వేళ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనకి ఈ ఫిజికల్ సైన్సెస్ అన్నటువంటి కాన్సెప్ట్లో మనకి ఇక్కడ రెండు సెక్షన్లు ఉంటాయి. ఒకటి సెక్షన్ ఏ కరెస్పాండ్స్ టు ది ఫిజిక్స్ పార్ట్. ఇది మనకి 25 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ 25 మార్క్స్లో మనకి రెండు రకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు. ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 8 వీ హ్యావ్ టు రైట్ 5 క్వశ్చన్స్, రైట్. దెన్ సెక్షన్ బి కరెస్పాండ్స్ టు ది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 4 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఆన్సర్, ఎనీ 4 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆన్సర్. సో సెక్షన్ ఏలో ఎనీ 5 అండ్ సెక్షన్ బిలో వచ్చేసరికి ఎనీ 5. అలాగే సెక్షన్ బిలో కూడా మనకి 5 రాయాలని చెప్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 8 క్వశ్చన్స్లో మనకి ఒక 5 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. సో 5 4s 20 అండ్ 5 1s 5. సో మనకి ఇది మొన్న మార్చి 2023 సప్లిమెంటరీ పేపర్ ఇది. సో ఈ పేపర్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే కనుక పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ రైట్ అండ్ ఎస్ఐ ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఎలిమెంట్స్. రైట్ అండ్ ఎస్ఐ ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో దీని గురించి ఈ వీడియోలో నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మనకి సిలబస్ పరంగా చూస్తే కనుక జనరల్ సబ్జెక్ట్స్కి ఎంత సిలబస్ ఉందో అంత సిలబస్ ఉంది. అందులో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే కనుక అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్లో మనం ప్రధానంగా 2 విషయాలు డిస్కస్ చేసాం. ఒకటి బోర్స్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. రెండు వచ్చేసరికి ఏంటంటే కనుక క్వాంటమ్ నెంబర్స్. రైట్, క్వాంటమ్ నెంబర్స్. వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్? రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్. రెండవ కాన్సెప్ట్ తీసుకుంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్. సో ఇందులో మనం ఈవేళ డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ ఏంటంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. సో మనకి ఈ పీరియాడిక్ టేబుల్ని తీసుకుంటే కనుక మొత్తం 4 బ్లాక్స్ కింద విడగొట్టారు. దేని ఆధారంగా అంటే కనుక బేస్డ్ ఆన్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎలిమెంట్స్ ఆర్ classified into 4 blocks based on differentiating electron.
entering into which orbital. సో ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది అన్నటువంటి అంశం ఆధారంగా మనకి ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ కింద క్లాసిఫై చేశారు. అవే ఏమంటున్నామంటే కనుకండి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. సో అసలు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే కనుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ 1s2 2s2 2p2. సో ఇది 1s 2s అండ్ 2p. అదే నైట్రోజన్ తీసుకున్నాం అనుకోండి 1s2 2s2 2p3. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే కనుక ఇలా రాస్తాం మనం నైట్రోజన్. సో ఇప్పుడు కార్బన్ కి నైట్రోజన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్. సో ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే సింపుల్ గా మాట్లాడితే కనుక ద ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ లాస్ట్లీ ఇంటూ ద అవుటర్ మోస్ట్ షెల్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంట. రైట్. సో ఆ డిఫరెన్స్ అంటే చిట్ట చివరగా చేరే ఎలక్ట్రాన్ అంటే కక్షలోకి అంటే బాహ్య కక్షలోకి చిట్ట చివరగా చేరి సో ఈ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ ద ఎలక్ట్రాన్ విచ్ ఎంటర్స్ లాస్ట్లీ ఇంటూ ది అవుటర్ మోస్ట్ షెల్ ఈస్ కాల్డ్ ఏమంటున్నాం అవుట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ విచ్ ఆర్బిటాల్. సో దాని ఆధారంగా మనం ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్. సో అవే ఏమంటున్నాం ఎస్పీడిఎఫ్. సో మనకి ఈ వీటిని రాసే విధానం మాక్సిమం అన్నిటికీ ఒక రకంగానే ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే కనుక ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే కనుక ఇఫ్ డిఫరెన్షియేటింగ్ electron enters into s orbital, those elements are called s block elements. Those elements are called s block elements. So if differentiating electron enters into s orbital, భేదపరిచే ఎలక్ట్రాన్ s orbital లోనికి ప్రవేశిస్తే అటువంటి మూలకాలను ఏమంటున్నాం అంటే s block మూలకాలు అంటారు. రైట్. సో అండ్ ది జనరల్ outer shell, the general outer shell electronic configuration of s block elements is ns122. What is the general electronic configuration of the general outer shell electronic configuration of s block elements is ns122. And in the periodic table, first group 1 and group 2 elements. Group 2 elements are called s block elements. సో మనకి భేదపరిచే ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని s బ్లాక్ మూలకాలు అంటారు. వీటి సాధారణ బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ns122. అండ్ ఇవి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్ 1 అండ్ మరి గ్రూప్ 2లో s బ్లాక్ మూలకాలు కలవు. సో if differentiating electron enters into s orbital, those are called s block elements. And the general outer shell electronic configuration of s block elements is ns122. And these are placed in the first 2 groups of the periodic table. సో మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి 18 గ్రూపులు ఉన్నాయని తెలుసు. ఈ 18 గ్రూపుల్లోనూ ఫస్ట్ 2 గ్రూప్స్ లోను మనకి ఈ s బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనం p బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ కూడా ఇఫ్ differentiating electron enters into p orbital, those elements are called p block elements. Those elements are called p block elements. Right. And second point is the general outer shell electronic configuration
configuration is NS2 NP126. NS2 NP126. And these are placed in group 13 to group 18 of the periodic table. So periodic table లో group 13 నుంచి group 18 వరకు ప్లేస్ చేయబడతాయి. Group 13 to group 18 placed from group 13 to group 18 in the periodic table. Whether these elements are present in the group 13 to group 18 from in the periodic table. సో అంటే గ్రూప్ 13 నుంచి గ్రూప్ 18 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే కనుకండి పీ బ్లాక్ ఎలిమెంట్స్ కింద మనం చెప్తున్నాం, రైట్. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటాల్, అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లో ప్రవేశిస్తే వాటిని పీ బ్లాక్ మూలకాలు అంటారు. అండ్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ NS2 NP126 బాహ్య స్థాయి విన్యాసం. అండ్ ఇవి గ్రూప్ 13 నుంచి గ్రూప్ 18 వరకు ఆవర్తన పట్టికలో మనకి ఉంచబడతాయి. నెక్స్ట్ వన్ ఇస్ డి బ్లాక్. సో ఇక్కడ కూడా మళ్ళీ డెఫినేషన్ కామన్. ఇఫ్ డిఫరెన్షియేటింగ్ electron enters into d orbital, those elements are called d block elements. The general outer shell electron configuration of d block elements is n-1 d1 to 10 ns1 to 2 and these are placed from group 3 to group 12. So these are placed from అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు వీటి యొక్క పొజిషన్ చూస్తే కనుక గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే సో మళ్ళీ ఇక్కడ కూడా డెఫినేషన్ సేమ్ గానే వస్తుందండి. ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎఫ్ ఆర్బిటల్, those elements are called F block elements. And second one తీసుకుంటే కనుక the general electronic configuration of F block elements is n-1 d0 to 1 ns. Right, the general electronic configuration of F block elements is n-2 f1 to 14 n-1 d0 to 1 and ns. And the third one is these are placed at the bottom of the periodic table. అంటే పీరియాడిక్ టేబుల్లో అడుగున ఉంచబడ్డాం. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క బ్లాక్కి కనుక అంటే అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ డెఫినేషన్ ఒక రకంగానే రాసాం 4టికి కూడా. సో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అలా ఇక్కడ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటి. సో మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్ అయితే ఎస్ బ్లాక్ అన్నాం. ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటాల్ అయితే పి బ్లాక్. ఇఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్. అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్ అయితే కనుక ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇది మనకి ఎస్పీడిఎఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి జనరల్ పాయింట్లోనే కాదు, ఈ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ పాయింట్లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఇంతకు ముందు వీడియోలో కూడా మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎందుకు చదవాలి, చదివితే దాని అడ్వాంటేజెస్ ఏంటి అన్నవి కూడా మనం డిస్కస్ చేసాం. ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకులు మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాం. ప్లీజ్ ఫాలో ద ఛానల్.